మనకి ఈ రోజు సద్దుల బతుకమ్మ కదా నాన్న, బతుకమ్మ తయారు చేద్దామనేసి పూలు అయితే కోస్తున్నా. మంచిగా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఇంటి దగ్గర. గులాబీ పూలు, నూరు వరహాలు, బంతి పూలు, జడబంతి, ఈ ఎల్లో కలర్ పూలు, ఇవన్నీ మంచిగా పూలు అయితే బాగున్నాయి ఇంటికాడ. మన చిట్టి తల్లికి పెద్ద బతుకమ్మే అయ్యేలాగుంది నాన్న. చేద్దాం అత్తయ్య, మంచిగా తయారు చేస్తావు కనుక పూలన్నీ నేను రెడీ చేస్తాను. ఓకే అత్తయ్య. మంచిగా నువ్వు బతుకమ్మనైతే నువ్వు తయారు చేద్దు గానీ. సరే. పత్రికి మంచిగా తంగేడు పూలు, తంగేడు ఆకు కావాలి పత్రి. చూద్దాం అత్తయ్య, ఫస్ట్ ఈ పూలు కోసిన తర్వాత ఎక్కడ ఉన్నాయేమో చూసి కోసుకొని పోదాం పత్రి. ఓకే. ఇంకా అటు రెడ్ గులాబీలు వరహాలు చూడాలి ఎంత గుర్తులు. అవును, బాగున్నాయి, మంచిగా కలర్ఫుల్ గా ఉంటాయి పెడితే బతుకమ్మకు కూడా. అవును, మనకి సిటీలో ఎంత పెట్టినా కుండీలలో ఎంత పువ్వు ఎక్కడ వచ్చింది రాదు. మనకి ఇంటి దగ్గర కాబట్టి ఒక్కొక్క పువ్వు చూడాలి. ఎర్ర గులాబీ పూలు కూడా కోద్దాం అత్తయ్య. ఈ రెడ్ గులాబీ, నాటు గులాబీ, ఇవి కూడా భలే కలర్ బాగుంది. అవును. ఇంకా ఈ వైట్ పూలు కూడా భలే ఉన్నాయి గన్నేరు పూలు. అన్ని మన బతుకమ్మ అయితే ఫుల్ పెద్దగా అయ్యేటట్టే ఉంది. చాలా చేద్దాం, ఏం కాదులేండి. చాలా పూలు ఉన్నాయి. ఈ వైట్ కలర్ భలే కలర్స్ కూడా నూరు వరహాల్లో కూడా భలే భలే కలర్స్ దొరికినాయి. ఇక్కడ ఇంటికి రావటం మంచిదైంది. అవును. ఇది ఒక కలర్, ఈ కలర్ ఇంకా బాగుంది. అవును, ఈ పూలే బతుకమ్మలు ఉన్నట్టున్నాయి. గుత్తులు గుత్తులుగా బాగున్నాయి, భలే ఉన్నాయి చూడు. చిట్టి తల్లి బతుకమ్మలు రెండు అయ్యేటట్టు ఉన్నాయిగా. చేద్దాం అత్తయ్య. సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మను పిల్ల బతుకమ్మనేమో చేస్తారు కదా. అవునవును, రెండు చేసేద్దాం. ఇది ఇంకొక కలర్ నాన్న. ఇవి భలే ఉన్నాయి, ఇంకా బాగున్నాయి. పూలు కోస్తేనే పేర్చకుండా బతుకమ్మలాగే ఉంది నాన్న, భలే ఉంది. అవును. మన ఇంట్లో చెట్టుకు చూడాను హైబ్రిడ్ గులాబీలు ఎలా ఉన్నాయి. బాగున్నాయి అత్తయ్య, మంచిగా కలర్ఫుల్ గా ఆరెంజ్ కలర్ కదా. పింక్ కలర్ ఉన్నాయి. అయితే మంచిగా కొన్నాయి అయితే ఇట్లా కాడలు ఉండవు, ఆరెంజ్ కదా, బాగున్నాయి. బాగుంది మన చెట్టు కాబట్టి మంచిగా కాడలతో తెంపుకుంటే. అవును, బతుకమ్మకి ఇట్లా కాడ ఉంటేనే పెట్టడానికి బాగుంటది. ఈ పేరుస్తాం కదా, బాగుంటది కాడతో ఇట్లా కోసుకుంటే. అవును, మంచిగా కలర్ఫుల్ గా పైన పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఈ వైట్ పూలు కూడా కోసేద్దామనా. ఓకే అత్తయ్య, కోద్దాం. ఇవి అయితే ఇంకా శివుడికి ఇష్టమైన పూలు. అవును, తెల్ల పూలు అంటారు. ఇట్లా కాడలతో కోసా మంచిగా బతుకమ్మకి ఇట్లా పేర్చడానికని మంచిగా కాడలతో కోసా భలే ఉన్నాయి నాన్న. అవును.